పట్టుకోండి. పట్టుకోమ్మా పెద్ద పట్టుకోమ్మా సాగరాన్ని పట్టుకున్నా ఆయన కలుగురించుకో. అందరికీ నమస్కారం. సామాన్యుడి సమస్యల పరిష్కార వేదిక జనవాణి అనే ప్రోగ్రాం ద్వారా ఒక సగటు మనిషికి ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలని ఆలోచించే పరిస్థితుల్లో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గత 3-4 సంవత్సరాలుగా ప్రజా సమస్యలను విని వాళ్ళ పరిష్కార మార్గాలను చూపిస్తూ ప్రజలకు ఎంతో ఆదరణకు చేరువయ్యారు. దాని ఫలితమే గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా పరిష్కరించే పార్టీ జనసేన పార్టీ, సమస్యలు నిర్మూలించగల నాయకుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే అని మరొకసారి నిర్ణయించుకున్నారు. ఈ రోజున జనవాణి అనే ప్రోగ్రాం అఫీషియల్గా జిల్లా కార్యాలయం గోమతి నగర్ నందు మా జిల్లా పర్యవేక్షకులు జాతీయ మీడియా ప్రతినిధి వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో అఫీషియల్గా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు జిల్లా కార్యాలయం కేంద్రంగా నెల్లూరు జిల్లా ప్రజలు ఎటువంటి సమస్యలైనా కూడా ఇక్కడికి వచ్చి అర్జీల రూపంలో సమర్పించవచ్చు. వాటి పరిష్కార మార్గాలను వెతుక్కొని వారి సమస్యలను తీర్చే విధంగా జనసేన నాయకులందరూ కూడా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజులుగా 2-3 నెలలుగా సమస్యలు వ్యక్తిగతంగా మన నాయకులకి మన జోలికి వచ్చినప్పుడు వాటి పరిష్కార మార్గాలను చూపించినప్పటికీ ఎక్కడ అడగాలి, ఏ నెంబర్ని అడగాలి, ఎవరిని సంప్రదించాలి అనే అయోమయంలో ప్రజలైతే ఉన్నారు. కానీ జనసేనని సంప్రదిస్తే సమస్యలన్నీ తీరగలవు, మా జీవితాలు హ్యాపీగా గడవగలవు అనే నిర్ణయానికైతే వచ్చున్నారు. దాన్ని పరిష్కారాన్ని చూపుతూ ఈరోజు మా జిల్లా పర్యవేక్షకుల ఆధ్వర్యంలో ప్రతి శనివారం బుధవారం జనవాణి కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది. ప్రజలందరూ కూడా ఈ సమస్యల్ని ఇక్కడికి వచ్చి తెలియజేసుకోవచ్చు, పరిష్కార మార్గాలను చూపుతామని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజున జనవాణిలో మొట్టమొదటి అర్జీగా ఎంతోమందికి సేవ చేసిన మా టైటస్ నిర్మల్ కుమార్ గారు తన సొంత ఉద్దేశం కోసం కాకుండా ప్రజలకు ఉపయోగపడే ఉద్దేశంతో రోగగ్రస్తులైన కొంతమంది వ్యాధి పీడితులకి హెవీ డోసేజ్లో మెడిసిన్స్ ఇస్తున్నారు. వాళ్ళని తట్టుకునేదానికి న్యూట్రిషన్ ఫుడ్ కావాలి అని తెలియజేస్తూ గత 3 సంవత్సరాలుగా వారి సొంత సంపాదన నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా వారు పంచుతూ వచ్చారు. వీటిని వేదిక రూపంలో ఒక జనసేన పార్టీకి అర్జీ ఇచ్చేదానికి ఈరోజు మన మధ్యకు వచ్చారు. మన పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి టార్గెటెడ్ సివిల్ సప్లై కింద నెల్లూరు జిల్లాలో 10,000 మంది వ్యాధిగ్రస్తులు ఈ హెవీ డోసేజ్ మెడిసిన్ వాడే రోగగ్రస్తులు ఉన్నారు. వీళ్ళందరికీ అందజేయాలని మనకు అర్జీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో అర్జీ ఇవ్వడం, సార్ మొదటి అర్జీగా ఇవ్వడం శుభపరిణామంగా మేము అనుకుంటున్నాం. ఈ జనవాణి విజయవంతం అవడానికి వారి చేతుల మీదుగా మొదటి అర్జీని మన లీగల్ సెల్ అధ్యక్షులు మన చదలవాడ రాజేష్ గారిని, శ్రీరామ్ గారిని తీసుకోవాల్సిందిగా మరొకసారి మనవి చేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కూడా మరొకసారి కోరుతున్నాను.